నిజంగా కొంచెం ఓవర్ అనిపిస్తలే బ్రో. మీ అందరికి కొంచెమన్నా ఆలోచన ఉందా? మీరు ఏం చేస్తున్నారు? ఇంత చిల్లర పనులు చేయాలా బ్రో? నిజంగా మీకు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కి దేనికి ఉచ్చాగదు. ఓడిపోతే ఆగదు, గెలిస్తే ఆగదు. ఆర్సీబీ కప్పు గెలిచింది అని చెప్పి ఎంత చిల్లర వేస్తున్నారు తెలుసా? ఈ చిల్లరకి వాళ్ళు పెట్టిన పేరు సెలబ్రేషన్స్ వైబ్స్ అంట. పబ్లిక్ ప్రాపర్టీస్ ని ఖరాబ్ చేసే రైట్స్ మీకు ఎవరిచ్చింది బ్రో? అసలు వాళ్ళ కార్ల మీద ఎక్కడాలు, లారీలు ఆపడాలు, మొత్తం బారికేడ్స్ అన్ని గుంజుకపోవడాలు, ట్రాఫిక్ జామ్ చేసి ఏది పడితే అది ఎగురుకుంటూ దునుకుంటూ చిల్లర చేయడాలు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉండే. అసలు ఆర్సీబీ అంటేనే రెస్పెక్ట్ ఉండే. నిజంగా ఈ ఫ్యాన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది కదా, వీళ్ళు చేయబట్టే మొత్తం నాశనం అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఈ ఫ్యాన్స్ తొక్కిసలాట వల్ల ఒక బాబు వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడైతే ఇంకా మొత్తం అల్లు అర్జునే మర్డర్ చేసినట్టు ఇసుకపోయి లోపలేసి మొత్తం హైలైట్ క్రియేట్ చేసి బెంగళూరు లో జరిగిన ఆర్సీబీ సెలబ్రేషన్ లో 11 మంది చనిపోయింది. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఈ ఫ్యాన్స్ అందరు చేసిన ఈ కథకి విరాట్ కోహ్లీని తీసుకెళ్లి లోపలేస్తారా? ఎరు కదా, అల్లు అర్జున్ కూడా అట్లనే ఇరికిచ్చిండ్రు. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ 11 మందికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? తొక్కిసలాటకి ఇంత చిల్లరగా చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రాపర్టీస్ అన్ని ఖరాబ్ చేస్తారు. రెస్పాన్సిబిలిటీ బ్రో. వాళ్ళందరికీ మీరు ఏమైనా నష్టం కట్టిస్తారా? ఇక్కడ ఏం చేసేయలేదు. బట్టలు చింపుకొని రోడ్ల మీద ఎగరడాలు, సెలబ్రేషన్, ఇంతేనా? నేను ఈ మాట మాట్లాడుతుంటే అందరికి కాలుతుంది కావచ్చు ఆర్సీబీ ఫ్యాన్ కి. నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్ నే. ఇంత చిల్లర నేను చేయదలుచుకోలేదు. ఎవరైతే పబ్లిక్ ప్రాపర్టీస్ ఖరాబ్ చేసిందో వాళ్ళని మాత్రమే అంటున్నా, అందరినీ కాదు. ఇంత రేషం వస్తే మంచి చేసి పెట్టండి బ్రో.